వేటకి వెళ్ళాక వాళ్ళకి బ్రతుకుకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అయితే ఇతర దేశాల సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడి నుంచి కమ్యూనికేషన్ రావడానికి ఎప్పటికో పడుతుంది. అది ఒకవైపున అక్కడ ఇరుక్కుపోతున్నాడు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఎక్కడ ఎప్పుడు బోల్తా పడుతున్నారో తెలియదు. ప్రకృతి వైపరీత్యం వస్తే సమస్య, షిప్పులతో సమస్య, ఏదో సమస్యతో తల్లడిల్లిపోతున్నటువంటి జీవితాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 8 మంది మత్స్యకారులతో కూడినటువంటి పడవ 12 రోజుల నుంచి కమ్యూనికేషన్ లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇలా రెగ్యులర్ కమ్యూనికేషన్, ఫోన్లు, వ్యవహారం మాట్లాడుకోవడం ఇదంతా. అలా 12 రోజుల నుంచి మా వాళ్ళ నుంచి ఫోన్లు లేవంటూ మెరైన్ డిపార్ట్మెంట్కి చెప్పడం, ముందు మత్స్యశాఖ మెరైన్ డిపార్ట్మెంట్కి చెప్పడం, అందరూ కలిసి ప్రభుత్వం నోటీసు తీసుకెళ్తే ఇప్పుడు కోస్ట్ గార్డ్ బలగాలతో అలాగే నేవీని రంగంలోకి దించి హెలికాప్టర్ల ద్వారా సముద్రంలో గాలిస్తున్నారు. ఒక పడవ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో ఉన్న మత్స్యకారులు ఏమయ్యారో తెలియనటువంటి పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది.